శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 4 గంటల పాటు భీకరంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. కుంభం వర్షం దాటికి క్షేత్ర పరిధిలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే శ్రీశైలంలో మునుపెన్నడూ లేని విధంగా, అంటే గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ లేని విధంగా భారీ కుంభవృష్టి వర్షం అయితే నిన్న రాత్రి పడింది. దాదాపుగా 4 గంటలకు పైగా ఎడతెరిపి లేని వర్షాలు పడడంతో ఒకసారిగా పూర్తిగా శ్రీశైలం అయితే ఏదైతే ప్రధాన రహదారులు అవ్వచ్చు, లేకపోతే పురవీధుల్లో అవ్వచ్చు, మొత్తం మీద పూర్తిగా స్తంభించిపోయింది. మొత్తం మీద నీటి ప్రవాహంతో ఎక్కడైతే శ్రీశైల పరిసర ప్రాంతాలంతా జలమయమయ్యాయి. ప్రధానంగా శ్రీశైలం జలాశయం వద్ద ఉన్న ఏదైతే రహదారి ఉందో ఈ కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. ఏదైతే నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలు దాటికి ఏదైతే జలాశయం దిగువన రహదారి మార్గంలో ఈ కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. రాత్రి సమయంలో ఈ కొండ చర్యలు విరిగిపడడంతో పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం, వాహనాలు ఆ సమయంలో తిరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మరోవైపు రోడ్డు పైన ఏదైతే ఈ కొండ చర్యలు విరిగిపడి బండరాడ్లు ప్రధాన రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకైతే కొంత అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి. మరోవైపు ఏదైతే ఈ శ్రీశైలం పరిసర ప్రాంతాలు, అంటే శ్రీశైలంలో ఎక్కడైతే ఈ కొత్తపేట, శ్రీగిరి కాలనీలో అయితే ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలకు ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతం నుంచి భారీగా వర్షం పడడము, కొండ ప్రాంతాల నుంచి ఒకసారిగా వర్షం కిందికి రావడంతో ఈ శ్రీగిరి అలాగే కొత్తపేట కాలనీలు అయితే పూర్తిగా నీట మునిగాయి. మొత్తం మీద ఇళ్లలోకి నీరు చేరాయి. కొన్ని చోట్ల ఏకంగా బైకులు అయితే కొట్టుకొని కిందకు దిగువకు వచ్చాయి. పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరోవైపు ఏదైతే శ్రీశైలం ప్రధాన ఆలయం వద్ద ఉన్నటువంటి ఏదైతే లలితాంబిక కాంప్లెక్స్ అలాగే ఎల్ బ్లాక్స్ మధ్య కూడా వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో క్షేత్ర ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జలమయమని చెప్పాలి. మొత్తం మీద శ్రీశైలంలో ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వీరంతా కొంత భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఒక్కసారిగా కాలనీలోకి నీరు వచ్చి చేరడము, దీంతో కొంత భయాందోళన వ్యక్తం చేయడము, అలాగే తమను ఆదుకోవాలంటూ కూడా వారు చెప్పడం జరుగుతోంది. యామిని, థ్యాంక్ యూ హేమంత్. ఇవి బులెటిన్.